సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ను కిలాడి లేడీ విద్యా బాధితులు కలిశారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని తమ దగ్గర నుంచి 18 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేస్తుందన్నారు. డబ్బులు అడిగితే తమపై దాడి చేయించిందని అన్నారు. విద్యపై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. విద్యను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. సరే లోపలికి రాని పిలుచుకొని ఒక 4-5 మంది ఉన్నారు. రూమ్ షిఫ్ట్ చేస్తున్నారు. పిలుచుకొని నా ఫోన్ లాక్కొని కొడితే అప్పటికి నేను బయటకు వచ్చేసాక బయటకు వచ్చి నేను క్లబ్ హౌస్ దగ్గర నిల్చొని ఉన్నా. అక్కడ కూడా వచ్చి నన్ను విపరీతంగా కొట్టిండ్రు వాళ్ళు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉన్నాయి ఇక్కడ మన క్లబ్ హౌస్ బయట గేట్ బయట. ఇంట్లో పిలుచుకొని విపరీతంగా కొట్టినా కానీ నేను పోలీస్ స్టేషన్ వెళ్ళినా. ఫోన్ గుంజుకున్నారు. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత సీఏ గారికి కంప్లైంట్ ఇస్తే ఆమె పిలిచింది, మాట్లాడింది. కానీ 2 రోజులు తిరిగినా కనీసం నా ఫోన్ నాకు వాపసు పంపించింది కానీ కేసు ఫైల్ చేయలేదు. ఎవరిని వస్తే వాళ్ళని కొట్టడము ఇలాంటివి జరుగుతుంది. ఇంతవరకు నా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఫోన్ గుంజుకున్నా, విపరీతంగా కొట్టినాను. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే పిటిషన్ ఇవ్వమని చెప్పారు. పిటిషన్ ఇస్తే దాన్ని బట్టి నేను సీఏ గారికి చెప్తా అని చెప్పారు. ఆమె తక్కువ రేటుకు గోల్డ్ ఇస్తా అంటే మేము నమ్మి అందరం నేను ఇచ్చినాం. తిరుపతి ఒక 50 మంది ఇచ్చిర్రు. ఆమె మీద చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒక 2 మర్డర్ కేసులు ఉన్నాయి. మేము కూడా మాకు తెలవక మేము మోసపోయినాం. సో ఫస్ట్ సారి పోయినప్పుడు నా మీద అటాక్ చేసిరు. ఒక 2-3 మంత్ బ్యాక్ అప్పుడు నేను ఎఫ్ఐఆర్ చేసిన 3 మీద. వినాయక్ రెడ్డి పటాన్చెరు సిఐ గారు అప్పుడు యాక్షన్ ఏం తీసుకోలేదు. అప్పుడు యాక్షన్ తీసుకోకుంటే మొన్న అందరి డబ్బులు సెటిల్మెంట్ చేస్తాను పిలిపించింది. మొన్న పోతే అక్కడ సంభాషణ ఏం జరగలేదు. సంభాషణ జరిగిందని వినాయక రెడ్డి సిఐ గారు మాట్లాడుతున్నారు పటాన్చెరు. అక్కడ ఏం జరగలేదు. పోకటమే మా మీద అటాక్ చేసింది. అది నన్ను ఒక్కదాన్ని లోపల గుంజి కడ్డీలతో కొట్టడం వల్ల తలకాయ పగిలింది. ఈ చెయ్యి ఇరిగింది. కానీ ఆపరేషన్ అన్నారు. నేను ఇక్కడ పని ఉన్నది కాబట్టి ఈ ఆపరేషన్ పెండింగ్ పెట్టి సిమెంట్ పట్టేసుకొని మాత్రం నేను వచ్చిన. ఇది ఆపరేషన్ ఉన్నది. సో తలకాయ కలిగింది. ఒళ్ళు సితగొట్టిరు. ఆడు పడ్డాక కూడా ఇద్దరు దొరికినాక కూడా ఇష్యూ అయినాక సిఐ సార్ పంపించిండు వాళ్ళని. ఉన్న ఆధారు ఇద్దరు పంపించి వాళ్ళు ఎస్కేప్లో ఉన్నారు, వాళ్ళు దొరకట్లేరు, మేము తిరుగుతున్నాం 2 బృందాలని చెప్తుండ్రు. సిఐ వస్తాం డిఫరెంట్గా ఆమెకు సహకారం ఉన్నది కాబట్టి అది 2 సార్లు అటాక్ చేసింది, 3 సార్లు చేసింది.